ఈ మదర్స్ డే కి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో అన్ని గోల్డ్ బ్యాంగిల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ ఇంకా జీరో మేకింగ్ చార్జెస్ మే 15th వరకు మాత్రమే. ఫోక్సో కేసులో బండి భగీరథకు హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈలోపు అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులిచ్చే అంశంపై నిర్ణయాన్ని వచ్చే వారం వెలువరిస్తామంది కోర్టు. ఫోక్సో కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ బండి భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్పై సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం బాలిక వాంగ్మూలం పరిశీలించిన తరువాత ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ అప్పటి వరకైనా పిటిషనర్పై ఎలాంటి చర్య తీసుకోకుండా రక్షణ కల్పించాలని, దర్యాప్తుకు సహకరిస్తామని, కనీసం యథాతథ స్థితినైనా కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ పదే పదే అభ్యర్థించారు. అయినా న్యాయమూర్తి అందుకు నిరాకరించారు. వచ్చే వారం దాకా ఆగకుండా వీలైనంత త్వరగా ఇవ్వాలన్న పిటిషనర్ న్యాయవాది అభ్యర్థనపై పరిశీలిస్తామంటూ న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు పెట్టిన సెక్షన్ల ప్రకారం అరెస్ట్ అవసరం లేదని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి తెలిపారు. పోలీసులు పిటిషనర్ను ఇరికించాలన్న ఉద్దేశంతోనే కఠిన సెక్షన్స్ ను చేర్చారని తెలిపారు. డిసెంబర్లో సంఘటన జరిగితే ఫిర్యాదుదారు మార్చిలో న్యాయపరమైన చర్చలు జరిపిన తర్వాత మే 8న ఫిర్యాదు చేశారని చెప్పారు. ఇప్పటికిప్పుడు జరిగిన సంఘటన కాదు, అలాంటప్పుడు వెంటనే సెక్షన్స్ ను మార్చాల్సిన అవసరం లేదన్నారు. బాధితురాలి పుట్టిన తేదీలను 2గా చూపుతూ దానికి సంబంధించిన పత్రాలను సీల్డ్ కవర్లో సమర్పించామని, అలాగే ఫిర్యాదులో పేర్కొన్న 3 సంఘటనలు బాలిక ఆమోదం ప్రకారమే జరిగిందని వాదించారు. వారి తల్లిదండ్రుల అనుమతితోనే బయటికెళ్లారని, వారు రిలేషన్షిప్ లోనే ఉన్నారని కోర్టుకు తెలిపారు. జనవరి 7న రిలేషన్షిప్ నుంచి పిటిషనర్ బయటకు రావడంతో కేసులు తెరపైకొచ్చాయని కోర్టుకు తెలిపారు. ఫిర్యాదులో పేర్కొన్న సంఘటనల తర్వాత కూడా బాలిక పిటిషనర్లు గంటల తరబడి మాట్లాడుకున్నారని, బలవంతంగా మద్యం తాగించారంటూ ఫిర్యాదులో పేర్కొనగా వీడియోలు మాత్రం చూస్తే బాలిక ఇష్టంగా తీసుకున్నట్టు ఆధారాలున్నాయంటూ వాదించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీ రాణి, బండి భగీరథ్ కేసుకు సంబంధించి కూడా నిన్న మధ్యంతర బెయిల్ సంబంధించి హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఆయన లొంగిపోతాడా లేదా, లేకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారన్న సంబంధించి కూడా సస్పెన్స్ కొనసాగుతున్నట్టుగా చెప్పుకుని నిన్న హైకోర్టులో వెకేషన్ బెంచ్లో సుమారుగా 2.5 గంటల పైగా ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు విన్న న్యాయమూర్తి ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు భగీరథ సంబంధించిన కేసులో ఇటు మధ్యంతర బెయిల్ ఇవ్వడం కుదరడంతో కూడా నిరాకరించిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇలా నాట్ టు అరెస్ట్కి సంబంధించి కూడా ఇలాంటి దానికి సంబంధించి కూడా చెప్పలేమంటూ కూడా చెప్పిన పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి అటు నిన్న చాలా సుదీర్ఘంగా ఇటు బండి భగీరథ సంబంధించిన తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డితో పాటు పీపీకి సంబంధించిన వాదనలు కూడా చాలా సుదీర్ఘంగా సాగినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఇటు భగీరథ సంబంధించిన అడ్వకేట్ లేవనెత్తిన అనేక అంశాలకు సంబంధించి కూడా చాలా కీలక విషయాలు కావచ్చు. గత బెంచ్లో జరిగిన వాదనలకు సంబంధించి కూడా ఇటు బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారానికి సంబంధించి కూడా పోలీసులు అందించిన కొన్ని వివరాలను ఆధారంగా కూడా ప్రస్తుతానికైతే భగీరథ సంబంధించిన మధ్యంతర బెయిల్ సంబంధించి కూడా నిరాకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఆమె హైదరాబాద్లో పుట్టిన ఆసుపత్రి వివరాలతో పాటు జీహెచ్ఎంసీలో నమోదైన వివరాలతో పాటు 10వ తరగతి దానికి సంబంధించిన దాంట్లో కూడా ఉన్న ఆధారంగా ఆమె మైనర్గా ఇప్పటికే హైకోర్టు అందుకు సంబంధించి ఒక కీలక విషయాలను వెల్లడించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇటు బండి భగీరథ్ మధ్యంతర బెయిల్కి సంబంధించి కూడా బెయిల్తో పాటు ముందస్తు యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించి కూడా 2 పిటిషన్లు వేసిన నేపథ్యంలో దీనికి సంబంధించిగా మధ్యంతర బెయిల్ ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి సంబంధించి పీపీ వాదనలకు సంబంధించి కూడా ఏకీభవించిన న్యాయమూర్తి ప్రస్తుత పరిస్థితుల్లో కూడా భగీరథకు మధ్యంతర బెయిల్ ఇవ్వడం కుదరదంటూ కూడా కరాఖండిగా తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా చాలా సుదీర్ఘ వాదనలు జరిగినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి భగీరథ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా ఇటు ఆ బాలిక మైనర్ మేజర్ అంశానికి సంబంధించి కూడా చాలా కీలక విషయాలను న్యాయమూర్తి ముందుంచినా కానీ అటు పీపీ లేవనెత్తిన వాదనలకు సంబంధించి కావచ్చు, ఈ కేసుకు సంబంధించి రెండోసారి బాధితురాల వద్ద నుంచి రెండోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, ఆ తర్వాత ఆమె పుట్టిన తేదీకి సంబంధించి కూడా చాలా కీలక విషయాలను పేట్ బషీరాబాద్ పోలీసులు హైకోర్టుకు అందించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇటు ఆమె మైనర్గానే
న్యాయమూర్తి కూడా ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె మీద గత ఏడాది 31వ తేదీన జరిగిన సమయంలో ఆమె మైనర్గా ఉన్నట్లుగా గుర్తించారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఆమె ఈ కేసుకు సంబంధించి కూడా చాలా కీలక విషయాలను పీపీ న్యాయమూర్తి ముందుంచిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే అతడు హైకోర్టులో మధ్యంతర బెయిల్ మీద పెట్టుకున్న ఆశలన్నీ కూడా అడియాసలైనట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీసులు గడిచిన 5 రోజులుగా ఇటు బండి భగీరథ కోసం కూడా గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే అటు మే 8వ తేదీన అతడి మీద పోక్సో కేసు నమోదైంది, అప్పటి నుంచి కూడా ఆయన అజ్ఞాతంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యంతర బెయిల్ వస్తుందంటూ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. బాధిత యువతికి సంబంధించిన బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారానికి సంబంధించి కూడా అనేక అంశాలను కూడా కోర్టు ముందు ఉంచే ప్రయత్నం చేశారు. కానీ ఎట్టకేలకు ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్, ముఖ్యంగా కుక్కట్పల్లి డీసీపీ రుతురాజు సంబంధించిన నేతృత్వంలో ఆమె రెండోసారి స్టేట్మెంట్ రికార్డు చేయడం, ఆ తర్వాత ఇటు బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారానికి సంబంధించి కూడా కన్ఫర్మ్ కావడంతో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పీపీ వాదనలకు న్యాయమూర్తి ఏకీభవించినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు గడిచిన కొద్ది రోజులుగా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రెండోసారి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, అంటే ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు హైదరాబాద్తో పాటు కరీంనగర్లోని వివిధ ప్రాంతాల్లో కూడా సెర్చ్ చేశారు. ఆ సంబంధించిన ఆధారాలను కూడా కోర్టు ముందు ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ కేసులో భగీరథ్ లొంగిపోతాడా లేకపోతే పోలీసులే అరెస్ట్ చేస్తారన్న సంబంధించి కూడా సందిగ్ధత కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న హైకోర్టులో వాదనలు జరుగుతున్న వేళ కూడా అటు పేట్ బషీరాబాద్ పోలీసులు ఎదుట హాజరవుతానంటూ కూడా మొదటిసారి నోటీసులు సంబంధించి కూడా ఆయన రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ నిన్న ఎటు తేలకపోవడంతో ప్రస్తుతానికైతే మరొకసారి ఆయన భవితవ్యం అంధకారంలో పడ్డట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈరోజు భగీరథ్ లొంగిపోతాడా లేకపోతే పేట్ బషీరాబాద్ పోలీసులే అజ్ఞాతంలోని అతడి జాడ కనుక్కొని అరెస్ట్ చేశారన్న మీద కొంత సస్పెన్స్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అటు పూర్తి స్థాయిలో ప్రత్యేక సిట్ కూడా 6 బృందాలను ఏర్పాటు చేసి హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా అతడి చివరి లొకేషన్ను కూడా పోలీసులు వెళ్ళి అతడి మేనమామ సంబంధించిన ఇంట్లో కూడా సోదాలు చేసినట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈరోజు అరెస్ట్ ఉంటుందా, భగీరథ్ లొంగిపోతాడన్నది చూడాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.